ప్రభు నామమున మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అందరూ బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడమని నా మనవండి. అలాగే చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ వాచ్ చేస్తున్నందుకు. మీకు ఇవాళ ఇన్ఫర్మేషన్ ఏంటంటే బైబిల్లో ఉన్న కొండల గురించి అండి. బైబిల్లో మనకి 7 ప్రాముఖ్యమైన కొండలు ఉన్నాయండి. ఆ యొక్క కొండల పేర్లు చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి మొరియా కొండ. దీనిని దర్శన కొండ అంటారండి. ఇక్కడే అబ్రహాంకి దేవుడు దర్శనం ఇచ్చారు. ఇక్కడే సొలొమోను మందిరాన్ని కట్టారండి. అలాగే రెండోది వచ్చేసి సీనాయి కొండ. ఇది దేవుడు మాట్లాడిన కొండ అండి. ఇక్కడ మోషేతో ప్రభువు మాట్లాడారు. అలాగే ధర్మశాస్త్రాన్ని అక్కడే అనుగ్రహించారండి. మూడోది వచ్చేసి అరారత్ కొండ. ఇది రక్షణ కొండ. ఇక్కడే నోవాహు తన 8 మంది కుటుంబాన్ని రక్షించుకున్నారు. అలాగే దేవుడు యొక్క కుటుంబాన్ని రక్షించారండి అరారత్ కొండ మీద. నాలుగోది వచ్చేసి కర్మేల్ కొండ. ఇది తడబాటు తొలగించే కొండ అండి. ఇక్కడే 2 తలంపుల మధ్య ఉన్న ఇశ్రాయేల్ జనాంగము ఏలియాచే యెహోవాయే నిజమైన దేవుడు అని తెలుసుకున్నారండి. ఐదోది వచ్చేసి హెర్మోన్ కొండ. ఇది ఆశీర్వాదపు కొండ అండి. బైబిల్లో హెర్మోను మంచు అని ఉందండి. మంచు ఆశీర్వాదానికి సూచన. అలాగే ఆరోది వచ్చేసి ఒలీవల కొండ. ఇది ప్రార్థనా కొండ అండి. శిలువకు ముందు ప్రభువారు ఒలీవల కొండ మీద ప్రార్థన చేసుకున్నారండి. అలాగే ఏడోది వచ్చేసి కల్వరి కొండ. ఈ కొండ మీదే ప్రభువు విమోచన క్రయధనాన్ని మన కొరకు అర్పించారండి. ఈ కొండ మీదే శిలువ మరణాన్ని పొందుకున్నారు, బలి అయ్యారు మన కొరకు. ఇది వచ్చేసి 7వ కొండ, కల్వరి కొండ. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ యొక్క ప్రాముఖ్యమైన 7 కొండలు అనేది బైబిల్ గ్రంథంలో క్లియర్గా ఉన్నాయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికీ ప్రభునామమున నా వందనాలు తెలియజేసుకుంటున్నానండి.